హాయ్ అండి. మీరు కొత్త యూట్యూబర్, నేను కొత్త యూట్యూబర్నే. మనలాంటి కొత్త యూట్యూబర్ చాలామంది ఉన్నారు. మనందరం చేసే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా థంబ్నెయిల్స్. అంటే మనం వీడియో ఏదో మంచిగా రికార్డ్ చేస్తున్నాం, కష్టపడి ఎడిటింగ్ చేసి SEO పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది. అది టాప్లో రావచ్చు సర్చ్లో. కానీ థంబ్నెయిల్స్ విషయానికి వచ్చేసరికి చూడండి, ఇలాంటి థంబ్నెయిల్స్ ఏదో పెట్టాలి కదా అని పెడుతున్నారు, లేదా వేరే వాళ్ళ థంబ్నెయిల్ తీసుకొచ్చి స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తున్నారు, లేకపోతే థంబ్నెయిల్ పెట్టకుండానే వదిలేస్తున్నారు. ఇలా చేయటం వల్ల మనం పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. వాడు వీడియోస్ ఎందుకు చేస్తున్నాం? వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం. వ్యూస్ రావాలంటే క్లిక్ రావాలి. క్లిక్ రావాలంటే మంచిగా థంబ్నెయిల్ ఉండాలి. మీ థంబ్నెయిల్ వ్యూవర్ని అట్రాక్ట్ చేయాలి. మీ వీడియో టాపిక్ని వ్యూవర్ సెర్చ్ చేస్తున్నారు. సర్చ్లో టాప్లో వచ్చింది, లేదా టాప్ 10లో వచ్చింది మీ వీడియో. కానీ మీ వీడియో థంబ్నెయిల్ ఇది, ఇంకొకరి థంబ్నెయిల్ ఇది. దేన్ని క్లిక్ చేస్తారు? మీరైతే దేన్ని క్లిక్ చేస్తారు? నేనైతే సెకండ్ వన్ క్లిక్ చేస్తాను. ఎందుకంటే థంబ్నెయిల్ బాగుందంటే అట్లీస్ట్ వీడియోలో మ్యాటర్ ఉండే ఉంటుందనే ఒపీనియన్ నాలో కలుగుతుంది, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే. సో నేను దీని మీదే క్లిక్ చేస్తాను. మనం ఇలాంటి మిస్టేక్ చేయటం వల్ల మనకు వచ్చే నష్టం క్లిక్స్ రావు. క్లిక్స్ రాకపోతే వ్యూ రాదు, వాచ్ టైం రాదు, మానిటైజేషన్ అవ్వదు. సో ఏ మిస్టేక్లు చేయకండి. అందుకోసమే ఒక 5 minutesలోనే మనం మంచి ప్రొఫెషనల్ స్టైల్లో థంబ్నెయిల్ని చేసుకోవడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మనం నెక్స్ట్ స్క్రీన్ రికార్డు ద్వారా చూద్దాం. ముందుగా పిక్సెల్ యాప్ని యూజ్ చేద్దాం. దీనిలో ఆల్రెడీ నేను కొన్ని ఫాంట్స్ ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఒకవేళ మీకు ఫాంట్స్ ఇన్స్టాల్ చేయడానికి ఇబ్బంది లేదా మంచి ఫాంట్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అవి ఎలా చేయాలో నేను చెప్తాను. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ముందుగా మీరు ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ని క్లిక్ చేయండి. దీనిలో కస్టమ్ ఉంది కదా, దాని మీదకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సింది యూట్యూబ్ థంబ్నెయిల్కి సంబంధించింది కాబట్టి యూట్యూబ్ థంబ్నెయిల్ని క్లిక్ చేయండి. ఓకే చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పైన లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి షేప్స్లోకి వెళ్ళండి. షేప్స్లోకి వెళ్ళి ఈ షేప్ మీ మొత్తం మన థంబ్నెయిల్ మొత్తం కవర్ అయ్యేలాగా కవర్ చేసి పెట్టుకోండి. కవర్ చేసిన తర్వాత ఇలా వైట్ అయింది కదా, వైట్ అయిపోయిన తర్వాత ఓకే చేసి ఒకసారి ఒక్క నిమిషం అయింది కదా, దీన్ని తర్వాత కింద కలర్ సెలెక్ట్ చేయండి. దీనికి ఈ కలర్స్లో మనం చూడొచ్చు, కింద నార్మల్ కలర్స్ ఉన్నాయి, గ్రేడియంట్ కలర్స్ ఉన్నాయి. గ్రేడియంట్ కలర్స్లోకి వెళ్ళి నాకు ఏం కావాలి, రెడ్ ఇది కావాలి, బ్లాక్ కావాలి, ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా చేయొచ్చు. లేదంటే మీరు ఈ ప్లస్లో క్లిక్ చేసి మీకు ఏ కలర్స్ కావాలి ఇక్కడ వీటిపైన క్లిక్ చేసి చేసుకోవచ్చు. ఓకే, డన్ చేస్తాను. దీని తర్వాత దీన్ని లాక్ చేసేయండి. పైన చూడండి 3 డాట్స్ కింద ఒక స్క్వేర్ టైప్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని లాక్ చేయండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏం కావాలి, టెక్స్ట్. టెక్స్ట్ కోసం కింద ఉన్న ఏ పైన క్లిక్ చేసి ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ వస్తుంది. న్యూ టెక్స్ట్లో నాకేం కావాలి, థంబ్నెయిల్ అనేది సంబంధించింది కాబట్టి థంబ్నెయిల్. ఓకే, ఇది మెయిన్ నాది, ఈ వీడియోకి సంబంధించింది థంబ్నెయిల్ అనేది మెయిన్ టాపిక్. తర్వాత మీరే 5 నిమిషాలు చేసుకోండి అనేది కదా ఇక్కడ క్యాప్షన్స్ వచ్చేసి. నెక్స్ట్ అది కూడా యాడ్ చేద్దాం. ఐదు నిమిషాల్లో. నెక్స్ట్ది మీరే చేసుకోండి. ఇంగ్లీష్లో వచ్చిందా? మీరే చేసుకోండి. ఓకే, ఇవి మన వీడియో ఒక మెయిన్. థంబ్నెయిల్ కీవర్డ్స్ అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఈ థంబ్నెయిల్స్కి మంచి ఫాంట్స్ని యాడ్ చేయడం, తర్వాత కలరు, టెక్స్చర్ అవన్నీ చూద్దాం. ఫస్ట్గా థంబ్నెయిల్కి సంబంధించి టెక్స్ట్ మనం చూస్తే, టెక్స్ట్ కోసం కింద స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. స్క్రోల్ చేస్తే AB ఫాంట్స్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసిన కొన్ని ఫాంట్స్ ఉన్నాయి కాబట్టి మై ఫాంట్స్లో ఉంటాయి. దానిలోకి వెళ్ళిన తర్వాత నేను దీనికి
మోడరింగ్ అనే ఫాంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. నేను ఇంగ్లీష్ ఫాంట్స్ కొన్ని డౌన్లోడ్ చేశానండి. మీకు ఇవి ఒకవేళ కావాల్స్తే ఎలా అనేది నేను చెప్తాను, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను చెప్పడానికి. ఓకే, ఇది మోడరింగ్ అనే దాంట్లో మోడరింగ్ ఫాంట్ అనమాట. అది థంబ్నెయిల్ వచ్చింది. తర్వాత ఈ ఫాంట్స్ కంటే నార్మల్గా రెగ్యులర్ ఫాంట్స్ని మనం తెలుగు ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే లేవు. కాబట్టి నేను అను ఫాంట్స్ని యూజ్ చేస్తాను. ముందుగా ట్రై చేసి చూద్దాం. రాంపదర్ యాడ్ చేశాను, అయినా పెద్దగా అట్రాక్టివ్గా ఏమీ అనిపించడం లేదు. కాబట్టి ఏం చేస్తానంటే వీటిని కాపీ చేసి అను ఫాంట్స్లోకి కన్వర్ట్ చేద్దామండి. యూనికోడ్ టు నాన్ యూనికోడ్ అని కన్వర్షన్ నుంచి కొడితే యూనికోడ్ టు నాన్ యూనికోడ్ కన్వర్షన్లోకి వెళ్తే పైన చూడొచ్చు మనకి కొలిచల అని వస్తుంది. దాంట్లోకి వెళ్ళి ఈ టెక్స్ట్ని ఇక్కడ ఫస్ట్ దాంట్లో పేస్ట్ చేద్దామండి. ఫస్ట్ ఉన్న దాంట్లో పేస్ట్ చేసి నెక్స్ట్ బాక్స్ పైన ఉన్న 6.0ని తీసుకెళ్ళి 7.0 పెడదాం, ట్రాన్స్లేట్ చేద్దాం. అప్పుడు ఈ టెక్స్ట్ని కాపీ చేసి నెక్స్ట్ ఏం చేస్తానంటే వర్డ్ ఫార్మాట్లో ఉంటుంది అను వర్డ్ ఫైల్ కన్వర్షన్ అనమాట. దీనిలో నేను చేస్తాను. ఇది మీ దగ్గర ఉంటే ఓకే, లేదంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇది కాపీ పేస్ట్. దీని తర్వాత చేద్దాం. ముందు కన్వర్ట్ చేద్దాం. సెట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చేసుకోండి. దీనిలో మళ్ళీ పేస్ట్ చేశాక ట్రాన్స్లేట్ చేసి కన్వర్ట్ చేసి మళ్ళీ కాపీ చేసి ఇప్పుడు వీటిని అను ఫాంట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసామండి. దీనికి మనం అను ఫాంట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూస్తే దీంట్లో మనం అను ఫాంట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచారండి. ఇప్పుడు అను ఫాంట్స్ స్టోరేజ్ కింద ఉంటుంది. ఇవన్నీ అను ఫాంట్స్ అనమాట. వీణా, ముందుగా వీణా ఒకటి తీసుకుందాం 5 నిమిషాల్లో. ఓకే, తర్వాతది రేష్మ 5 నిమిషాలు అనేది రేష్మ పెడదాం. దీనికి వచ్చేసి వీణా పెడదాం. ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇది మన థంబ్నెయిల్ పొజిషన్ అనుకుందాం. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? థంబ్నెయిల్ కలర్స్. ఇక్కడ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ కలర్స్ని యూజ్ చేయొద్దండి. ప్లెయిన్ కలర్స్ యూజ్ చేయకుండా ఏం చేద్దామంటే చూడండి, నేను ఒక టెక్స్చర్ని యూజ్ చేద్దాం. టెక్స్ట్ ఎలా యూజ్ చేయాలి? కింద మన టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది చూడండి, టెక్స్చర్ అని. ఇది క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళి మన గ్యాలరీలో మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసి ఉంచి ఉంటాం కదా, నేను కొన్ని డౌన్లోడ్ చేసి ఉంచాను. ఎగ్జాంపుల్కి ఇదే తీసుకుందాం. దీంట్లో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేశా. ఇలా వస్తుంది. లేదు, దానికి సెట్ కాలేదు, అట్రాక్టివ్గా లేదు. దీనికి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఏంటిది షాడో యాడ్ చేస్తున్నాను. షాడో యాడ్ చేస్తే చూడండి, బ్లాక్ షాడో. ఓకే, తర్వాత బ్లాక్ బార్డర్ కూడా యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు కాస్త ఓకే. నెక్స్ట్ 5 నిమిషాలు. దీన్ని మనకి ఏం కావాలి? దీన్ని కూడా టెక్స్చర్ని యాడ్ చేద్దాం. టెక్స్ట్ని యాడ్ చేస్తే దీనికి ఏంటి? వైట్ తీసుకుందాం అండి. వైట్. ఓకే, డన్. నెక్స్ట్ మీరే చేసుకోండి. దీనికి గోల్డెన్, ఇదిగో దీన్ని పెడదాం అనేది నాకు చూద్దాం ఎలా ఉంటుందో. దీనికి బ్లాక్ బోర్డర్ యాడ్ చేద్దాం.
ఇంతవరకు కాస్త బాగానే ఉంది. నెక్స్ట్ ఇది నాకు నచ్చల. ఓకే, కానీ ఈ రెడ్ కొంచెం డామినేట్గా ఉంది. దీన్ని లాక్ ఓపెన్ చేసి కొంచెం నేను బ్లాక్ ఎక్కువ కావాలి నాకు. సో బ్లాక్ని ఎక్కువ పెంచుతున్నాను. ఈ బార్డర్ ఒకసారి తీసుకొచ్చి ఒకసారి దీన్ని సైజ్ పెంచి బ్లాక్ని అలా తీసుకొద్దాం. ఓకే, ఇది ఇప్పుడు లాక్ చేసి పెట్టేద్దాం. మళ్ళా లాక్డ్ మన టెక్స్ట్ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి మన టెక్స్ట్ కొంచెం ఎక్స్పోజ్ కనిపిస్తుంది అనమాట. దాని మీద ఇందాక రెడ్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు దీనికి మంచి టెక్స్ట్ని యాడ్ చేసామంటే ఇంకా మెరిసిపోతుంది అంతే. కెట్ అదిగో. ఓకే, థంబ్నెయిల్. జస్ట్ మీరే చేసుకోండి ఇది. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఇమేజ్ అండి. ఇమేజ్ కోసం ఏం చేస్తారో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, ప్లస్ మీద క్లిక్ చేయండి ఫ్రమ్ గ్యాలరీలో ఆల్రెడీ నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవర్ యూజ్ చేసి నేను చేశాను. ఇదే ఇమేజ్. దీన్ని బీజీ రిమూవర్, ఆన్లైన్లో గూగుల్లో బీజీ రిమూవర్ అని కొడితే అందులో ఎలాంటి ఫోటో అయినా ఒక్క సెకండ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేస్తుంది. సో దాన్ని ఉపయోగించే నేను ఈ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను నా ఫోటోకి. జస్ట్ క్లిక్ చేశాను. ఓకే, డన్. అన్నీ లాక్ చేసి వదిలేస్తాను. ఇప్పుడు చూడండి అన్నీ లాక్. ఇది థంబ్నెయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసినప్పుడు చూడండి కస్టమ్ థంబ్నెయిల్ క్లిక్ చేసి అక్కడ అల్ట్రా సైజ్లోనే మనం డౌన్లోడ్ చేసుకోండి. సేవ్ టు గ్యాలరీ. ఓకే, డన్. ఇది ఫైనల్లీ థంబ్నెయిల్ అనమాట. దీనిలో నేను కింద యూట్యూబ్ లోగో పెట్టడం మర్చిపోయాను. ఈ విధంగా మనం యూట్యూబ్ థంబ్నెయిల్ని పిక్స్లాబ్ యూజ్ చేసి చేసుకోవచ్చండి. మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా తొందరగా చేసుకోగలం. మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత తొందరగా చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే